ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న పోడూరు గ్రామంలో అయితే ఉన్నాను. ఇక్కడ గ్రామం చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. చాలా బాగుంది ఇక్కడ. అమ్మాయి నమస్తే అమ్మా. మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాము. నియోజకవర్గాలలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చామమ్మా. ఇక్కడ మీ గ్రామం ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ కుప్పం నియోజకవర్గం అంతా పక్కన పెడితే మీ గ్రామం వరకు ఎట్లా ఉంది? ఏదో ఉంది సార్. మా చంద్రబాబు సార్ వచ్చినాక రోడ్ వేసినారు, నీళ్ళు కొళాయిలు వేసినారు, అన్ని సౌకర్యాలు చేసినారు. ఈసారి వస్తే ఏదో మంచి చేస్తారా అని చూస్తాము. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, మరి వైసీపీ ఏం చేయలేదా ఇక్కడ? ఏదో వాళ్ళు చేసినారు. ఇప్పుడు మా సార్ రావాలని అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? ఇంకా ఏం కావాలి? అవును సార్, మాకు ఏదో నీళ్ళు కొళాయిలు కావాలి, సీసీ రోడ్డు వేసినారు, ఇంకా ఏదో లోన్లో పాడు ఇస్తురా, సౌకర్యం చేస్తారా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసినారు సార్, లేదని చెప్పులు. ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడా ఇక్కడ? ఈసారి గెలుస్తారని అనుకుంటాము. కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి మీ మనోగతం ఏంటి? మీరు లోకల్ గా ఉన్నారు. ఏం లేదు, అందరూ వాళ్ళు వీళ్ళు రావాల వాళ్ళు రావాలి, ఎవరు వస్తారని మనం ఏం అనుకోవడం లేదు. వస్తారు, మా చంద్రబాబు సార్ వస్తురా అనేది మా బాధ. ఓకే అమ్మా. ఇక్కడ మనతో పెద్ద ఆయన కూడా ఉన్నారు. పెద్ద నమస్తే. పెద్ద ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మామూలుగా ఈసారి పోటాపోటీ ఉండబోతా ఉందని చెప్పి అంటా ఉన్నారు. లేదు చంద్రబాబు నాయుడే గెలుస్తారని చెప్పేసి వాళ్ళేమో 1,00,000 మెజార్టీ అంటా ఉన్నారు టీడీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళేమో లేదు భరత్ గెలుస్తారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే విధంగా? అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడే బాగా చేసినారు సార్. మాకు ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చెప్పిన నుంచే రైతులకు వచ్చి 3KR అనేది డ్రిప్ ఇరిగేషన్ లేకుండా ఉండేది. అప్పట్లో ఒక్కొక్క రైతులు పోయి పొలాలు కాడ పార తీసుకొని పోయి నీళ్లు కట్టేకంతా చాలా ఇబ్బందులు ఉన్నాం. 2001లో ఆయన సీఎం అయినాక డ్రిప్ ఇరిగేషన్ నుంచి రిజలాయిల్ దేశం నుంచి తెచ్చి ఇక్కడ సల్దిగానపల్లి దగ్గర మంచి డెవలప్మెంట్ చేసి మళ్ళీ మేము కూడా భయపడినాము, లోన్ భూములు అంతా పెరుక్కుంటారేమనేసి మేమే ముందరకు పోయి 2001లో 3KRలో పెట్టి మాకైతే అభివృద్ధి రైతులకు బాగా మంచి పథకాలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి పెట్టినారు. రెండోది వచ్చి మళ్ళా ప్రభుత్వం చేంజ్ అయింది, మళ్ళీ ఏమో అట్లా ఇట్లా ఉండింది. మళ్ళీ ఆయన వచ్చినాక ఇంకా ఉండేది సిమెంట్ రోడ్లో ఈ ఊరికి ఈ కడపల్లి పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామానికి ఊరు రౌండ్కు మొత్తం సిమెంట్ రోడ్ వేయించినాము. నీళ్ళు ట్యాంకులు పెట్టి కట్టిపించినారు, ఆయన పెద్ద ఆయన పెట్టినారు. మళ్ళీ స్కూల్ లేకుండా ఉండేది. మళ్ళీ ఇక్కడ 220 టప్ స్టేషన్ ఒకటి పెట్టినారు. కరెంట్ చాలా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన వల్లనే జరిగింది సార్ ఇవంతా. మరి వైసీపీ వారు అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఏం చేయలేదు అంటా ఉన్నారు కదా, అది నిజమా? అదంతా ఏం చేయలేదు సార్. ఊళ్ళకి వాళ్ళ అహాలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అభివృద్ధి అయితే జరిగింది ఇక్కడ. అభివృద్ధి పెద్ద అయినప్పుడు జరిగింది. ఇప్పుడైతే ఏ 5 ఏళ్లలో ఏం జరగలేదు సార్, అభివృద్ధి అనేది లేదు. కుప్పము చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్టిన ఒక గుండెకాయ లాంటిది కుప్పం నియోజకవర్గం అనేది. సో ఆయన ఎప్పుడే కానీ నామినేషన్ కూడా ఇక్కడికి రాకుండా గెలిచే వ్యక్తి ఆయన ఇక్కడ. సో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, కుప్పంకి ఒక మేనిఫెస్టో సపరేట్ ఇచ్చారు. సో కుప్పంని నేను ఒక పారిశ్రామిక నగరంగా మారుస్తా అంటా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా ఉందా? ఆయన వచ్చే చేయగలుగుతారు సార్. ఆయన వస్తే మా కుప్పానికి అభివృద్ధి చేయాలంటే ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది. అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ సార్. మాకు నీళ్ళ కొరత చాలా కొరత ఉండదు. అదే అందరినీ 70% చేసినారు, ఇంకో 30% ఉండింది. అది ఇక్కడ మాదనపల్లి దగ్గర 2 TMs నీళ్ళు రిజర్వాయర్ పెట్టినారు. అంతా సర్వే చేసినారు, 19 కోట్లు డబ్బులు కూడా కేటాయించినారు. దాని గురించి ఈ గవర్నమెంట్ వచ్చిన దాన్ని పట్టించుకోకుండా అదే కాలక్షేపం జరిగిపోయింది. అవి అంతా మాకు రిజర్వాయర్ ఒకటి ఈ కాలం నీళ్ళు ఇస్తే రైతులు కుప్పం నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. మీద కుప్పం ప్రజలైతే వాళ్ళ మనోగతాన్ని అయితే మనతో చెప్తా ఉన్నారు. లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు. సో బాబు గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా మనతో ఇక్కడ కొద్దిమంది యూత్ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మీ పేరండి? షణ్ముఖం. ఏం చేస్తూ ఉంటారు? నేను బీకామ్ కంప్లీట్ అయింది. మన స్టేట్లో ఎటువంటి జాబ్ అవకాశం లేని వల్ల ఇప్పుడు ప్రస్తుతం డ్రైవింగ్ లో ఉన్నాను. డ్రైవింగ్ చేస్తా ఉన్నారు.
మామూలుగా ఏంటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామంటా ఉన్నారు కదా, మీకు ఏం మీరు అంటే నాకు తెలిసినంత వరకు ఎటువంటి అవకాశాలు అయితే లేనే లేదు. మరి అట్లా ఉండింటే నేను ఎందుకు ఈ పని చేస్తూ ఉంటాను డ్రైవింగ్లో. బీకామ్ కంప్లీట్ అయింది, 3 years అవుతా ఉంది. ఇంకా ఎటువంటి వేకెన్సీ అయితే నాకైతే కనిపించలేదు. ఇంకా జాబ్ కోసం వెళ్తే పక్క స్టేట్కే వెళ్ళాల్సి ఉంటుంది. లోకల్గా చూస్తే అంటే మనం రాష్ట్రం అంతా కాకుండా కుప్పంలో ఈసారి ఎవరు గెలిచే విధంగా ఉంది? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే గెలిచింది అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగాను నారా చంద్రబాబు నాయుడు గారే టీడీపీ అధికారంలోకి రావాలంటారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఏం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు కుప్పానికి? అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బయట దేశాల నుంచి కంపెనీలు ఇంతవరకు 5 ఏళ్ళలో ఒక కంపెనీ కూడా నాకు తెలిసినంతవరకు వచ్చినట్లు అనిపించలేదు. అది ఎక్కడ చూడడం లేదు. మన అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం ఖచ్చితంగా అవుతారు. అయిన తర్వాత మన నియోజకవర్గం కానీ ఈ స్టేట్ మొత్తానికి సరే ఎటువంటి ఒక చిన్న రిమార్క్ లేకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మెజారిటీతో ఈసారి గెలిచే విధంగా 1,00,000 ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా మన కుప్పం నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా గెలుస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.